డీటెయిల్స్ లోకి వెళ్తే నిన్న హైదరాబాద్లోని అఫ్జల్ గంజ్లో 6 ఏళ్ల వయసున్న కార్తిక్ అనే బాలుడు కిడ్నాప్ గురయ్యాడు. ఒక గుర్తు తెలియని మహిళ కార్తిక్ను తీసుకువెళ్తుండటం సీసీ ఫుటేజ్లో కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి, కిడ్నాప్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? నిన్న మధ్యాహ్నం అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక కాలనీలో 5 సంవత్సరాల చిన్నారి కార్తిక్ ను కూడా కిడ్నాప్ గురైనట్టు నిన్న పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అంటే మిస్సింగ్ కేసుగా నమోదు చేస్తున్నారు. కానీ ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా ఖచ్చితంగా ఇది కిడ్నాప్ గా పోలీసులు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే అఫ్జల్ గంజ్ పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేస్తున్నారు. ఏదైతే తండ్రి దుర్గాతో పాటు తల్లి ధర్మ కూడా వీరిద్దరు కూడా పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. వీరంతా కూడా నేర్లు చేసినప్పుడు ఇప్పటివరకు ఆలోచించలేదు. కానీ సీసీ కెమెరా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో చూస్తే ఒక మహిళ ఆ చిన్నారిని వెంట పెట్టుకుని కూడా మాయమాటలు చెప్పి రోడ్డు దాటిస్తున్న నేపథ్యాన్ని మనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ఆ మహిళ ఊహా చిత్రాన్ని కూడా పోలీసులు విడుదల చేశారు. ఈ యొక్క మహిళకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, ఆ బాబు సంబంధించిన సమాచారం కానీ, ఆ కార్తీక్ 5 సంవత్సరాల సమాచారం కానీ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. కానీ మహిళ మాత్రం చాలా చాకచక్యంగా చిన్నారిని మాటల్లో పెట్టి రోడ్డు దాటిస్తూ కూడా ఆ తీసుకెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ మహిళ ఊహా చిత్రాన్ని కూడా పోలీసులు కొద్దిసేపు విడుదల చేశారు. కానీ స్థానికంగా అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కావచ్చు, గతంలో సికింద్రాబాద్ కూడా ఇలాంటి సంఘటనలు వరుసగా కూడా చోటు చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంటే చిన్నారిని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అంటే వ్యక్తిగత కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠాల ఎవరు ఈ చిన్నారి బాలుని కిడ్నాప్ చేసిన వాళ్ళ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గాలింపులు చేపడుతున్నారు. డీసీపీ కూడా మొత్తం ఈ యొక్క కేసు పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వరకు కూడా కేవలం చిన్నారి మిస్సింగ్ అని భావించారు. కానీ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ గా కూడా పోలీసులు ఈ కేసు సవాలుగా తీసుకున్నారు. మొత్తం మీద అఫ్జల్ గంజ్ లో యొక్క చిన్నారి కిడ్నాప్ సంచలనం కలిగిస్తుంది. థ్యాంక్ యూ వాసు.